నల్లి రాజేష్ బాలమోహన్ రాష్ట్ర అధ్యక్షుడు. మరి రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి దళితులపై వివక్ష అన్నది చూస్తున్నది చాలా దారుణంగా ఉంది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మరి ఇలాంటి వివక్ష అంటే ఇది మరి ఏదైతే ఉందో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా మరి దళిత విద్యార్థులు కాకుండా ఎస్సీ బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తును దెబ్బతీసే విధంగా 102 అనే జీవన్ తీసుకొచ్చారు. ఈ 102 జీవన్ రద్దు చేయాలి. అదేవిధంగా 2020లో ఏదైతే జీవో ఉందో 151 జీవోని దాన్ని కొనసాగించాలి. లేకపోతే దీంట్లో ఎస్సీలే కాదు ఎస్సీ బీసీ ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా నష్టపోతారని చెప్పని ఈ మీడియా సమావేశంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతమంది విద్యార్థులు నష్టం చేయకుంటే జీవన్ రద్దు చేయమని చెప్పని ఈ 102 జీవన్ రద్దు చేయమని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఎలాంటి దారుణం అంటే ఓపెన్ కేటగిరీలో వచ్చిన స్టూడెంట్స్ని కూడా మీరు రిజర్వేషన్ కేటగిరీలోనే ఆప్షన్ పెట్టుకోనని చెప్పడం చాలా దారుణం. ఎందుకంటే రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కుల్ని మరి ఏవైతే ఉన్నాయో మాకు రాకుండా చాలా దురుద్దేశంతో మా ఎవరైతే ఉందో మా జాతి బిడ్డలే కాకుండా బీసీ ఎస్టీ బిడ్డలను కూడా మరి వీళ్ళని ఉద్యోగంలో కానీ చదువులో కానీ ముందుకు వెళ్ళకుండా అన్నకు తొక్కాలనే ధోరణితోటి ఈ ప్రభుత్వాలు మరి చూస్తున్నాయి. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుని జీవన్ రద్దు చేయమని చెప్పని మేము అడుగుతున్నాం. అదేవిధంగా మరి ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ ఎస్సీ సప్లై నిధులు ఏదైతే ఉన్నాయో అవి దారి మళ్ళిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా మాకు ఖర్చుపెట్టవలసిన నిధులను కూడా మరి మా జాతి కోసం మా ప్రయోజనాల కోసం మా అభివృద్ధి కోసం ఏదైతే ఖర్చుపెట్టవలసిన నిధులు ఉన్నాయో దాన్ని ఖర్చుపెట్టకుండా మరి దారి మళ్లించి మీ స్వార్థానికి వాడుకుంటున్నారు. దీని ఎటుపత్తులు కూడా చూస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళందరూ గ్రహిస్తారో ఒకేసారి ఉద్యమం ఢిల్లీ స్థాయిలో విద్యార్థులు ఏ స్థాయిలో అయితే చేశారు ఉద్యమం ఆ స్థాయిలో ఉద్యమం కనుక సేపు పడితే కనుక మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనికి జవాబు కూడా మీరు చెప్పాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే మీరు కొలు తెరిచి మాకు రావాల్సిన నిధులు మాకు అమ్మని అడుగుతుంది తప్ప మిగతా వాళ్ళకి రావాల్సిన నిధులు కాదు. అదేవిధంగా కూడా దయచేసి మీరు అందరూ ఆలోచించండి సోదరులారా. ఇది ఎస్సీలకే కాదు ఎస్టీలకే కాదు బీసీ సోదరులు కూడా మీరు ఆలోచించండి. ఈ 102 జీవో వల్ల మా పిల్లలకే కాదు మీ పిల్లలు కూడా నష్టపోతున్నారు. మీ విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోయే జీవో ఇది. ఈ జీవోని రద్దు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవోని రద్దు చేయకపోతే కనుక తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడుతున్నట్లు జైబీలతో మేము నిలరాజేస్తాం. ఈ ఏదైతే ఉందో ఈ పార్వతీపురం మన్యం జిల్లాకి మన బత్తిన మోహన్ గారిని కన్వీనర్గా నియమిస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాకి కన్వీనర్లుగా గురుపల్లి రవికుమార్ మరియు పెర్లంగి ఉపేంద్ర గారిని కూడా నియమిస్తున్నాం. మరి వీళ్ళందరూ కూడా రేపు పొద్దున వీళ్ళ ముగ్గురు కూడా ఈ జిల్లాలో ఎట్టి బస్సులో కూడా ఈ జాతిని ఏదైతే ఉందో ముందు తీసుకెళ్ళి నడిపించి ఈ జాతికి ఏదైతే రావాల్సిన ఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా జాతికి వచ్చే విధంగా ఇలా కష్టపడి పనిచేసి వీళ్ళు ఎట్టి బస్సులో జాతికి ఉపయోగపడతారని. ఎందుకంటే బత్తిన మోహన్ మీ అందరికీ తెలుసు జాతి కోసం కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. కాబట్టి ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి జాతి కోసం కష్టపడతారని ఆశిస్తూ జైపూర్తో మీ నిర్ణయం.